ఆడియో ఫంక్షన్లకి రావడం చాలా మామూలు అయిపోయింది. ప్రస్తుతం ప్రతి సినిమాని అద్భుతం అనడం, అది సూపర్ హిట్ అనడం అయిపోయింది. ఇప్పుడే వీళ్ళిద్దరూ ఈ కాలంలో ఈ రోజుల్లో సినిమాలే రిలీజ్ అవ్వవు, చిన్న సినిమాలు రిలీజ్ అనుకున్న రోజుల్లో చిన్న సినిమాలు తీసి సూపర్ హిట్స్ చేశారు. ఈ సినిమా కూడా ప్రేమతో చెప్పనా కూడా భానుశ్రీ మెహతానా భానుశ్రీ మెహతా ఈ అమ్మాయి చాలా పబ్లిసిటీతో వచ్చింది తెలుగు పరిశ్రమకి. వరుడు సినిమాకి మొదలు చూపించకుండా తీసుకొచ్చి అసలు ఈ అమ్మాయి వస్తే ఇండస్ట్రీ కదిలిపోతుందన్న లెవెల్కి చూపించారు. అన్ఫార్చునేట్గా సినిమా ఆడకపోయేసరికి అమ్మాయి మంచి ఆర్టిస్ట్ బాగుంటుంది కూడా, కానీ ఆ సినిమా సరిగ్గా ఆడకపోకుండా అమ్మాయి కనపడడం సెకండ్ పిక్చర్ స్టార్ట్ చేసింది. సో అలాంటి అమ్మాయి సినిమాలో చేయడంతో ఈ సినిమాకి డెఫినెట్గా యాడ్ విపరీతమైన డబ్బులు వచ్చేస్తుంది. అలా రావాలని నేను ఎప్పుడు ఆడియో ఫంక్షన్లో ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అంతా జోక్ చేస్తూ ఉంటారు, అన్నయ్య గిన్నీస్ బుక్లో నీ పేరుందా అని అడుగుతూ ఉంటారు. ఎందుకు రా అన్న, నువ్వు ఓపెన్ చేసిన ఆడియోలు ఎవరు చేసి ఉంటారేమో ప్రపంచంలో, అందుకని నీ పేరుండాలనుకున్నా. ఈ సినిమా డైరెక్టర్కి నిర్మాతకి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సినిమాకి సంబంధించిన వాళ్ళందరికీ, సన్నిహితులందరికీ నమస్కారం అండి. ప్రేమతో చెప్పనా సీరియస్ షూటింగ్ టైటిల్ అండి. రియలీ నైస్ టైటిల్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ నాకు డైరెక్టర్ గారు అంత పరిచయం లేదు, బట్ ఐ థింక్ ఆయన హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అలాగే ఈరోజు ఈ ఈవెంట్కి మెయిన్ అయిన సాయి, ద మ్యూజిక్ డైరెక్టర్, హీ డిడ్ వెరీ డీసెంట్ జాబ్ అండి. మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ మూవీ మ్యూజిక్ నచ్చుతుందని అండ్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఐ నో ఈ మూవీ హీరోయిన్ భాను అండి, ఐ నో హర్ ఫ్రెండ్, అండ్ తను కూడా చాలా బాగుంది అండ్ చాలా బాగా చూపించారు. అలాగే ఈ మూవీ హీరో కూడా ఈజ్ డూయింగ్ గుడ్, వెరీ నైస్ వర్క్. అండ్ ఈ మూవీ నేనైతే పాట రాలేదు కానీ అభిమాని గుర్తు తెచ్చి మీరు మాత్రం నన్ను 2 రోజుల క్రితం వచ్చి సీడీ పిలిచి ఫంక్షన్ ఆహ్వానించారు, తప్పకుండా రావాలని. సో వారి కోరిక మేరకు రావడం జరిగింది. ఇంకో కారణం కూడా ఉంది, సాయి కార్తిక్ మన మ్యూజిక్ డైరెక్టర్ కుమార్కి మంచి మిత్రుడు, తన టాలెంట్ నాకు చాలా నమ్మకం. అలాగే వాళ్ళు సీడీ ఇచ్చారు, ముందే నాకు అన్ని పాటలు విన్నాను. మహా అంటుంటానండి ఇప్పుడు. ప్రేమతో చెప్పనా అనే మూవీ మన రంగ గారు నా దగ్గరికి వచ్చి మా డిజిటల్స్లో మాట్లాడినప్పుడు, సార్ మా సహకారం మీకు ఎప్పుడన్నా ఉంటుంది అని చెప్పాము. తర్వాత మళ్ళీ మొత్తం ప్రిపరేషన్ తయారై కూర్చోబెట్టి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది బాగుంటుంది అంటే, సార్ కొంచెం టైం తీసుకొని సరిగ్గా మొదలుపెట్టాడు. మంచి హీరోని సెలెక్ట్ చేశాడు. పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి సాయి గారు ఇచ్చినవి. సో హోప్ఫుల్లీ ఇది కూడా మా పాత సినిమాలు ఏవైతే ఉన్నామో ఇప్పుడు నడుస్తున్న సినిమాలు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ స్మాల్ బడ్జెట్తో చేసినది మంచి సినిమా. తర్వాత ఈ నేమ్ వైస్కి వచ్చాము, స్మాల్ బడ్జెట్ సినిమా, మంచి సినిమా. ప్రేమతో చెప్పనా అనేది కూడా స్మాల్ బడ్జెట్ సినిమా, మంచి సినిమా అవుతుందని చెప్పని ఆశిస్తూ, వారికి తప్పనిసరిగా సక్సెస్ రావాలా, ఈ ఆడియో కూడా బాగుండాలని చెప్పని ఆశిస్తూ హిట్ చేయాలని కోరుకుంటూ ఈ ఆడియోకి చేసిన కమ్మారెడ్డి సాగర్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రామజోగి శాస్త్రి గారు కూడా వచ్చారు. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. Like the trailers and the songs. Do you guys like it? Product and you all must have seen Varadu. So this is my second Telugu film after Varadu, and I'm really happy to be a part. We've all worked really hard, and I really hope you're like. These guys are amazing. We all did a very good job, and they're lovely people. They all made me feel very comfortable, and we're like a family now. And we all Malaysia for our song shoot, and it was amazing. And the choreography is done very well. The music is amazing. I'm really happy with the. నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన పాత్రికేయులందరికీ మరియు స్నేహితులకు, బంధువులకు, సాంకేతిక నిపుణులకు పేరు పేరున ధన్యవాదాలు. ప్రేమతో చెప్పనా ఈ సినిమా
ఒక లవ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం. రొటీన్కు భిన్నంగా ఈ సినిమాలో ఒక ప్రేమ జంట ఎలాంటి పాటలు పడింది, చివరికి ఎలా తమ ప్రేమను నెగ్గించుకుంది అనేది ఈ కథ సారాంశం. ఈ సినిమాను ముఖ్యంగా మలేషియాలో ఎక్కువ శాతం షూట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే మలేషియా టవర్స్ దగ్గరే వీళ్ళ ప్రేమ ప్రారంభమవుతుంది. అక్కడ కథ మొదలు అక్కడ జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం మలేషియాలో షూట్ చేశాము. అదేవిధంగా మా సినిమాలో నటించిన భానుశ్రీ మెహ్రా గారు ఈసారి మా పిక్చర్లో బాగా పర్ఫార్మెన్స్ చేసి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని, ఒక డిఫరెంట్ హీరోని మనం ఈ చిత్రంలో చూస్తాము. అదేవిధంగా మిగతా నటీనట వర్గం సుధీర్, ఉదయ్ వీళ్ళంతా బాగా చేశారు. అందరూ మా చిత్రాన్ని చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. పదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ రవీందర్ గుప్తా గారు బికాజ్ he believed me so much and given me this main lead character for this particular Premata Cheppana movie. Sir, thank you so much, sir, for giving this opportunity for me as a main lead in this Premata Cheppana. And next, cinematography John gar chesaru. John sir, I am very thankful to you for taking a lot of care, and even you have taken a lot of care on location wise also at Malaysia. We have shooted 4 songs అండి. మలేషియాలో 4 songs చేసాము. జాన్ సార్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఏ లొకేషన్స్ని కూడా మిస్ చేయకుండా, నా డ్రెస్సింగ్ సెన్స్ అయినా కానీ ఎవ్రీథింగ్ యూ టుక్ లాట్ ఆఫ్ కేర్ ఆన్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాగ్ సార్, రైటర్ నాగ్ సార్ గారు, యూ హ్యావ్ గివెన్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఆల్ డైలాగ్ సార్. ప్రతి డైలాగ్లో ఒక పంచ్ ఉంటుందండి ప్రేమతో చెప్పనాలో. ఈ తిరుమల మూవీ క్రియేషన్స్ పై నిర్మిస్తున్నటువంటి రెండో చిత్రం. ఈ చిత్రానికి నన్ను ఒక ఎగ్జిక్యూటివ్గా రెండోసారి నిర్ణయించడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈ రోజు వరకు నేను అహర్నిశలు కష్టపడి దానికి ఎటువంటి లోటు లేకుండా ఇక్కడి వరకు తీసుకురాగలిగాను. అతి త్వరలోనే ఇది రిలీజ్ చేయడానికి కూడా మేము సిద్ధమవుతున్నాము. కాబట్టి ఈ సినిమాని మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటూ, అలాగే ఈ చిత్రానికి వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా రెండో చిత్రం, అది మా తెలుగు చిత్రం రెండోది మా బ్యానర్లో చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో హీరో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. సెకండ్ హీరో నెగిటివ్ విలన్ అయినటువంటి సుధీర్ కూడా తగ్గట్టుగానే హేమా ఏమీలుగా ఇద్దరు ఇప్పుడు డైలాగ్ ఎలా చెప్పారో అలాగే సినిమాలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి రంగా రవీంద్ర గుప్తా గారు ఏ బడ్జెట్ అయితే తగ్గట్టుగానే అదే బడ్జెట్లో చాలా చక్కగా తీసి మాకు ఈ ఆడియో ఫంక్షన్ వరకు వచ్చేటట్టుగా చేసినటువంటి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ చిత్రానికి పని